హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? కాకపోతే అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఒకటి వీటిలో మైనస్ ఉంటుంది. మరి ఆ మైనస్ ఏంటో ప్లస్లు ఏంటో తెలుసుకుందాం. పేరుని బట్టి కూడా కొన్నిసార్లు జాతక ప్రభావం ఉంటుంది. కొన్ని పేర్లు తెలియకుండానే ఆయా వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకువస్తే, కొన్ని పేర్లు నష్టాన్ని కలిగిస్తాయి. కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా చెప్తాం. ఎస్ అనే అక్షరంతో చాలా మంది పేర్లు ప్రారంభమవుతాయి. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్నవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? జ్యోతిష శాస్త్రం దీని గురించి ఏం చెప్తుంది? ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు వారి మనసులోని భావాలను ప్రదర్శించడానికి ఇష్టపడరు. వారు చాలా సహజంగాను వాస్తవికంగాను ఉంటారు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు స్వచ్ఛమైన హృదయం కలిగిన వారే ఉంటారు. వారు లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టుగా అయితే ఉండరు. కృత్రిమంగా ఉండడం, నటించడం వారికి అస్సలు రాదు. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు. వారు తమ భాగస్వామి పట్ల శ్రద్ధ వహిస్తారు. వారు మంచి ప్రేమికులుగా తమను తాము నిరూపించుకుంటారు. వారు తమ జీవిత భాగస్వామికి సంతోషం అలాగే దుఃఖ సమయాల్లో మద్దతు ఇచ్చే వ్యక్తులుగా నిలుస్తారు. ఈ వ్యక్తులు మంచి శృంగార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ఖరీదైన బహుమతులకు బదులుగా తమ ప్రేమను నమ్మకంగా వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తారు. దయాగుణం కలవారై ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే సాయం చేసే స్వభావం వీరికి ఉంటుంది. వీరికి ఎవరిని మోసం చేయటం అయితే రాదు. వీరికి డబ్బు విలువ బాగా తెలుసు. అలాగని డబ్బే వీరి ప్రపంచం అయితే కాదు. వీరు స్నేహానికి బాగా విలువనిస్తారు. వారు ఏ కార్యక్రమమైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. వీరు పుట్టుకతోనే నాయకులుగా జీవితంలో ప్రతి రంగంలోని విజయం సాధించే వారిగా ఉంటారు. వీరు చాలా విశ్వసనీయులు. వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. సహజంగా కోపం అయితే రాదు. కోపం వస్తే మాత్రం వీరిని ఆపడం కష్టం. కోపం వచ్చినప్పుడు నిగ్రహాన్ని కోల్పోతారు. ఇది ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు ఉన్న అతిపెద్ద బలహీనత. కాబట్టి ఇది మైనస్ వాళ్ళది. సో ఫ్రెండ్స్, మీది కానీ ఎస్ అక్షరంతో కానీ మొదలయ్యే పేరు అయితే ఒకసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం అలాగే న్యూమరాలజీ ప్రకారం చెప్తున్న విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.